హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో సంతోషకరమైన వార్త. ఇకపై గ్రామాల్లోని ప్రజలు వైద్య పరీక్షల కోసం నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించబోతోంది. పేరు ఆరోగ్య రథం పథకం. ఈ పథకం ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా చేయబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఆరోగ్య సేవలు చేరేందుకు ప్రభుత్వం ఆధునిక వాహనాల రూపంలో ఆరోగ్య రథాలను సిద్ధం చేస్తోంది. ప్రతి ఆరోగ్య రథంలో 47 రకాల వైద్య పరీక్షలు చేయబడతాయి. రక్తపోటు, మధుమేహం, హీమోగ్లోబిన్, కాలయ్యం, మూత్రపిండాల పనితీరు వంటి పలు ముఖ్య పరీక్షలు ఈ వాహనాల్లోనే జరుగుతాయి. అంతేకాదు, రోగుల ఆరోగ్య వివరాలను ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్లో నమోదు చేసి భవిష్యత్తులో ఉపయోగపడేలా చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 104 మొబైల్ మెడికల్ యూనిట్లలో చాలా వాహనాలు మరమ్మతులు అవసరం ఉన్నందున ప్రజలకు సక్రమంగా సేవలు అందడం లేవని అధికారులు తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికే ప్రభుత్వం కొత్తగా ఆరోగ్య రథం ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ రథాల్లో వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు అందరూ కలిసి గ్రామాల్లోనే ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తారు. తర్వాత ఫలితాలు పిహెచ్సి లేదా సిహెచ్సి సెంటర్ల ద్వారా రోగులకు చేరుతాయి. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది. అక్కడ వచ్చిన ఫలితాలు ఎంతో ఉత్సాహకరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆ కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ఇంటి వద్దే అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకిది ఒక పెద్ద వరం అని చెప్పాలి. ప్రత్యేకంగా వృద్ధులు, గర్భిణీలు, రోగులు ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ ఆరోగ్య రథం సేవలు ఎంతో ఉపయోగపడతాయి. ఇకపై చిన్న చిన్న పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఈ పథకం రాష్ట్ర ఆరోగ్య రంగంలో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇప్పుడు ఆ ఆరోగ్యం ప్రజల ఇళ్ల ముందే ఆగి ఉంది. అదే ఈ ఆరోగ్య రథం పథకం. నిజానికి ఇది చాలా మంచి శుభవార్త అనుకోవచ్చు. ఈ అప్డేట్, ఈ న్యూస్ మీకు నచ్చి ఉంటే వీడియోకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.